వెల్కమ్ టు డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్. మనం ఆఫ్టర్ ఏ షార్ట్ గ్యాప్ మళ్ళీ మనం డైలీ హిందూ న్యూస్ అనాలిసిస్ స్టార్ట్ చేస్తున్నాం. ఇందులో మనకి కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ అలాగే దాని వెనుకున్న జీకే పార్ట్ కూడా డిస్కస్ చేస్తాం కదా. సో ఈరోజు June 16th, 2025 అండ్ 1 వీక్ గ్యాప్ వచ్చినా సరే నో ప్రాబ్లం, ఎందుకంటే ఆర్టికల్స్ అనేవి ఆల్మోస్ట్ ఏదైనా ఒక ఇష్యూ వస్తే ఆల్మోస్ట్ 1 వీక్ వరకు అది రికరింగ్ అవుతూ ఉంటుంది, అంటే రిపీట్ అవుతూ ఉంటుంది. సో నో ప్రాబ్లం, మనం డీటెయిల్డ్గా పాస్ట్ ఆర్టికల్స్ని కూడా ఏమైనా మిస్ అయితే అవి ఫ్యూచర్ అనాలిసిస్ వీడియోస్లో మనం డెఫినెట్లీ కవర్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లేట్ చేయకుండా ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ మనకు ఫస్ట్ హెడ్లైన్స్ చూస్తే ఫ్రెజైల్ స్ట్రక్చర్ 4 కిల్డ్ 39 ఇంజూర్డ్ ఇన్ పూణే బ్రిడ్జ్ కొలాప్స్ అని చెప్పించారు. ఇక్కడ ఫ్రెజైల్ స్ట్రక్చర్, ఫ్రెజైల్ అంటే వీక్, దీని మీనింగ్ ఇంపార్టెంట్, మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి వెరీ ఇంపార్టెంట్. మన మీనింగ్స్ అండ్ ఈడియమ్స్ కూడా డిస్కస్ చేస్తున్నాం యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ అనాలిసిస్. సో కీప్ నోటింగ్ దెమ్ డిఫరెంట్, ఒక డిఫరెంట్ బుక్ పెట్టుకొని అక్కడ నోట్ చేసుకోండి. సో ఇక్కడ చూస్తే మనకి ఫ్రెజైల్ మీనింగ్ ఇంపార్టెంట్, ఫ్రెజైల్ అంటే వీక్. ఇక్కడ చూస్తే మనకి పూణేలో బ్రిడ్జ్ కొలాప్స్ అయింది. సో ఇంద్రాయణి రివర్ అని చెప్పుంది. సో ఆ రివర్ మీద ఇది బ్రిటిష్ టైంలో కట్టిన బ్రిడ్జ్. సో ఆ బ్రిడ్జ్ కొలాప్స్ అవడంతో 39 పీపుల్ ఇంజూర్ అయ్యారు అండ్ 4 పీపుల్ చనిపోయారని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ హెడ్లైన్ చూస్తే మనకి పిఎం మోదీ అరైవ్స్ ఇన్ సైప్రస్ ఫర్ 2-day విజిట్. సో పిఎం మోదీ 3 నేషన్ టూర్కి స్టార్ట్ అయ్యారు. సో ఆన్ పార్ట్ ఆఫ్ ఇట్ ఫస్ట్ నేషన్ వచ్చేసి మనకి సైప్రస్ని విజిట్ చేస్తున్నారు. అండ్ అది మనకి మెడిటరేనియన్ సీలో ఉంది. మెడిటరేనియన్ సీలో ఇది ఒక ఐలాండ్ నేషన్ సైప్రస్ అనేది. సో ఈస్ట్ మెడిటరేనియన్ సీలో ఉంది సైప్రస్, ఇట్ ఈస్ లొకేటెడ్ దేర్. అండ్ మనకి సైప్రస్ క్యాపిటల్ చూస్తే మనకి నికోసియా, వెరీ ఇంపార్టెంట్. అండ్ ఈ 3 నేషన్ టూర్ ఏంటంటే ఫస్ట్ మనకి సైప్రస్కి వెళ్తున్నారు, అండ్ దాని తర్వాత నెక్స్ట్ G7 సమ్మిట్ జరుగుతుంది కదా కెనడాలో, సో అక్కడికి వెళ్తున్నారు. అండ్ దాని తర్వాత క్రొయేషియన్ నేషన్కి వెళ్ళబోతున్నారు. సో ఈ 3 నేషన్స్ అవి అనేది ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ చూస్తే మనకి హెలికాప్టర్ క్రాష్ కిల్స్ 7 అలాంగ్ చార్ధమ్ రూట్. సో ఇది చూస్తే మనకి పైలట్స్ ఆఫ్టర్ 5th క్రాష్ ఇన్ 2 months, దిస్ ద ఫిఫ్త్ క్రాష్ లాస్ట్ 2 monthsలో ఇది 5th క్రాష్ అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ హెలికాప్టర్ ఫెరీయింగ్ పిల్గ్రిమ్స్, అంటే ఫెరీయింగ్ అంటే తీసుకువెళ్తుంది అని, ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి తీసుకువెళ్ళడం, ఆ మీనింగ్ వస్తుంది ఫెరీయింగ్ అంటే. సో ఇక్కడ చూస్తే లో విజిబిలిటీ కాజ్డ్ బై బ్యాడ్ వెదర్ వల్ల ఈ యాక్సిడెంట్ అనేది జరిగిందని చెప్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తే వాళ్ళ ఈ ప్రైవేట్ హెలికాప్టర్ చాపర్ సర్వీసెస్ ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో వాళ్ళ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేశారు, ఎందుకంటే వాళ్ళు DGCA రూల్స్ని పాటించకుండా బ్యాడ్ వెదర్లో ఫ్లై చేశారు. సో దట్ ఈ యాక్సిడెంట్కి కారణమైంది. సో దాని మీద ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్, FIR ఫైల్ చేశారు ఆ చాపర్ కంపెనీ మీద. అండ్ ఇక్కడ చూసే చార్డ్ బాడీస్ ఫ్రమ్ ద డెబ్రిస్ ఆఫ్ ద చోపర్ అని ఇచ్చారు కదా. చార్డ్ బాడీస్ అంటే సగం కాలిపోయిన బాడీస్, అంటే కాలిపోయిన బాడీస్ అని వస్తుంది. చార్డ్ అంటే మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ చూస్తే ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్ వచ్చేసి మనకి 1934లో ఎనాక్ట్ అయింది, ఎయిర్ క్రాఫ్ట్ యాక్ట్. సో ఈ DGCA రూల్స్ని, ప్రోటోకాల్స్ని అది ఫాలో అవ్వలేదు, బికాస్ వెదర్ కండిషన్స్ని బిఫోర్ ద ఫ్లైట్ టేకింగ్ ఆఫ్ చెక్ చేయాలి. సో వాటిని ఫాలో అవ్వకుండా, ప్రోటోకాల్స్ని ఫాలో అవ్వకుండా సో ఆ కంపెనీ అనేది ఆ చాపర్ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ చూస్తే ఉత్తరాఖండ్ సీఎం ఎవరంటే మనకి పుష్కర్ సింగ్ ధామీ. అండ్ మన యూనియన్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ ఎవరంటే పీయూష్ గోయల్. అండ్ ఇక్కడ హెడ్లైన్ చూస్తే మనకి ఇరాన్కి ఇజ్రాయిల్కి లాస్ట్ వీక్ నుంచి టెన్షన్స్ అనేవి మొదలయ్యాయి కదా. సో ఇన్ రెస్పాన్స్ ఇరాన్ ఓస్ సివియర్ రెస్పాన్స్ టు ఇజ్రాయిల్ యాజ్ క్రైసిస్ ఇంటెన్సిఫైస్. సో ఇరాన్ కూడా ఇజ్రాయిల్ స్ట్రైక్ చేసింది కాబట్టి సో ద సివియర్ రెస్పాన్స్ ఇవ్వదలుచుకుంది అని చెప్పేసి ఇక్కడ హెడ్లైన్ ఇచ్చారు. సో ఇది ఈజ్ అన్ ఆన్ గోయింగ్ ఇష్యూ, ఇది కొన్ని రోజులు డెవలప్ అవుతుంది ఈ ఇష్యూ. సో దాట్ మనం క్లియర్గా తర్వాత చూద్దాం. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి యాక్సియం లాంచ్ స్కెడ్యూల్డ్ ఫర్ June 19th అని చెప్పించారు. ఇక్కడ యాక్సియం 4 మిషన్ అంటే ఈ మిషన్లో మనకి ఇండియన్ ఆస్ట్రోనాట్స్ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి తీసుకువెళ్తున్నారు. సో అందులో మనకి ఇండియన్ ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా అండ్ 3 others కూడా ఉన్నారు. సో ఇండియన్ ఆస్ట్రోనాట్స్ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి టేక్ ఆఫ్ చేయబోతున్నారు June 19th అని చెప్పేసి ఇచ్చారు. సో అది అనౌన్స్ చేసింది ఎవరంటే మన యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ జితేంద్ర సింగ్. అండ్ ఇది చూస్తే మనకి దీంట్లో మనకి హెల్ప్ తీసుకుంటుంది మనం Falcon 9, ఎలాన్ మస్క్ కంపెనీ Falcon 9. సో Falcon 9 లాంచ్ వెహికల్ మనం యూజ్ చేస్తున్నాం యాక్సియం 4 మిషన్ని మనం లాంచ్ చేయడానికి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి మార్టల్ రిమైన్స్ ఆఫ్ 47 విక్టిమ్స్ ఆఫ్ ఎయిర్ ఇండియా క్రాష్ ఐడెంటిఫైడ్, DNA ప్రొఫైలింగ్ ఆన్ ఫర్ మోర్. సో ఇక్కడ DNA ప్రొఫైలింగ్ చేసి, అంటే DNA ప్రొఫైలింగ్ ఈజ్ నథింగ్ బట్, ఎందుకంటే ప్రతి ఒక్కరికి DNA డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ DNA డిఫరెన్స్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఆ DNA శాంపిల్స్ తీసుకొని ఏవైతే బాడీస్ ఉన్నాయో వాటిని మ్యాచ్ చేసి, సో ఆ మ్యాచ్ అయిన బాడీస్ని వాళ్ళకి నెక్స్ట్ ద కిన్ అంటే ఆ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అప్పగిస్తున్నారు. సో దట్ యాజ్ పార్ట్ ఆఫ్ దట్ 47 విక్టిమ్స్ని ఐడెంటిఫై చేస్తారు. సో ఆన్ ఫర్ మోర్ అంటే DNA ప్రొఫైలింగ్ ఆన్ ఫర్ మోర్ అంటే మిగతా వాళ్ళకి కూడా DNA ప్రొఫైలింగ్ చేస్తున్నారు.
అండ్ ఈ క్రాష్లో మనకి ఫార్మర్ గుజరాత్ సీఎం విజయ్ రూపానీ కూడా చనిపోయారు. అండ్ అలాగే గుజరాత్ హెల్త్ మినిస్టర్ కూడా ఉన్నారు. ప్రస్తుతం గుజరాత్ సీఎం ఎవరంటే భూపేంద్ర పటేల్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి డీప్ సీ ఫిషింగ్ రెజ్యూమ్స్ యాజ్ యాన్యువల్ బ్యాన్ ఎండ్స్. సో ప్రతి ఇయర్ యాన్యువల్ బ్యాన్ 2 months ఉంటుంది. డీప్ సీ ఫిషింగ్ బ్యాన్ చేస్తారు. ఎందుకంటే ఏవైతే ఫిషెస్ ఉన్నాయో అవి స్పానింగ్ ఈజ్ నథింగ్ బట్ అవి మళ్ళీ పిల్లలు పెట్టి నెక్స్ట్ జనరేషన్ ఒక అబండెంట్ ఫిష్ని క్రియేట్ చేయడం కోసం, సో దాట్ ఆ ఫ్యామిలీ గ్రో అవ్వడం కోసం, ఫిషింగ్ ఫ్యామిలీ గ్రో అవ్వడం కోసం, సో దాన్ని మనం డిస్టర్బ్ చేయకుండా, మెరైన్ ఎకోసిస్టమ్ డిస్టర్బ్ చేయకుండా 2 months పాటు బ్యాన్ అనేది విధిస్తుంది గవర్నమెంట్. ఇక్కడ చూస్తే మనకి 61 day యాన్యువల్ ఫిషింగ్ బ్యాన్. సో అది అయిపోయింది. June 14th మనకి డీప్ సీ ఆపరేషన్స్ మళ్ళీ రెజ్యూమ్ చేశారు. అండ్ ఇక్కడ చూస్తే టు అలో మెరైన్ స్పీసీస్ టు స్పాన్ డిస్రప్టింగ్ దమ్ సప్లై చైన్. సో అబండెంట్ ఫిష్ క్యాచ్ మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నారు ఫిషర్మెన్ అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఆర్థోపెడిక్ ఎక్స్పర్ట్స్ అని చెప్పి ఇచ్చారు కదా. ఇక్కడ ఆర్థోపెడిక్ అంటే ద స్టడీ ఆఫ్ బోన్స్, స్టడీ అబౌట్ బోన్స్. సో ఆర్థోపెడిక్ అంటాం. సో దీని స్పెల్లింగ్ ఇంపార్టెంట్, మనకి ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు స్పెల్లింగ్స్, వెరీ ఇంపార్టెంట్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి. ఆర్థోపెడిక్ అంటే ద స్టడీ ఆఫ్ బోన్స్. ఇక్కడ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి తిరుమల ట్రెక్కింగ్ రూట్ హాకర్స్ ప్రొటెస్ట్ కంటిన్యూస్ అని చెప్పి ఇచ్చారు కదా. ఇక్కడ హాకర్స్ మీనింగ్ ఇంపార్టెంట్. హాకర్స్ అంటే వ్యాపారులు, చిరు వ్యాపారాలు చేసే వాళ్ళని మనం హాకర్స్ అంటాం. అండ్ అలాగే వాళ్ళు ఏం సెల్ చేస్తున్నారంటే సండ్రీ ఐటమ్స్ అండ్ ఈటబుల్స్ టు ది ట్రెక్కింగ్ డెవోట్ అని చెప్పి ఇచ్చారు కదా. ఇక్కడ సండ్రీ అంటే వేరియస్ ఐటమ్స్, అంటే వివిధ రకాలైన ఐటమ్స్ అమ్ముతున్నారని చెప్పేసి మీనింగ్ వస్తుంది. సో సండ్రీ మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ చూస్తే మనకి ఈ జిఎస్టీ రేట్ అనేది ఇంపార్టెంట్. మ్యాంగో పల్ప్ మీద మనకి 12% జిఎస్టీ అట్ ప్రజెంట్ ఉంది. సో దాన్ని 5%కి తగ్గిస్తే సో ఇట్ విల్ బీ అ రిలీఫ్ ఫర్ మ్యాంగో ఫార్మర్స్ అని చెప్పేసి చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేశారు. సో ఎవరిని అంటే యూనియన్ మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పీయూష్ గోయల్ గారిని రిక్వెస్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఎడిటోరియల్ పేజ్లో వెరీ ఇంపార్టెంట్. ఇందులో మనం ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. సో ఓవరాల్గా సమ్మరీ చూద్దాం, దాంతోపాటు ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా నేను చెప్తాను. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇండియా నీడ్స్ సిన్సియర్ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీనింగ్ ఇంపార్టెంట్. అబ్స్క్యూర్ అంటే అన్క్లియర్, రీకండైట్ సినోనిమ్స్ వెరీ ఇంపార్టెంట్. అన్క్లియర్, రీకండైట్, అబ్స్క్యూర్ అంటే. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఏవైనా ఎయిర్ క్రాఫ్ట్ రిలేటెడ్ యాక్సిడెంట్స్ జరిగితే మనకి ఇండియాలో ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అని చెప్పేసి ఒక బాడీ ఉంటుంది. ఆటోనమస్ ఇన్వెస్టిగేటివ్ బాడీ, ఇది స్టాట్యుటరీ బేసిస్తో ఉన్న బాడీ ఇది. అండ్ ఇది చూస్తే ఇట్ ఫంక్షన్స్ యాజ్ అన్ ఆఫీస్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్కి అటాచ్డ్ ఆఫీస్ కింద పనిచేస్తుంటుంది ఇది. అండ్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఏం చేస్తుందంటే ఓవర్సీస్ ఎయిర్లైన్స్ రెగ్యులేట్స్ ఏవియేషన్ త్రూ డీజీసీఏ, అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. సో దాని ద్వారా ఈ ఎయిర్లైన్స్ని రెగ్యులేట్ చేయడం, ఓవర్సీ చేయడం చేస్తూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ డబుల్ ఎడ్జ్డ్ అంటే కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటంటే బోత్ డీజీసీఏకి ఏఏఐబికి లీడర్షిప్ని అపాయింట్ చేసేది మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్. సో దట్ అది ఇక్కడ మనకి కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళని అపాయింట్ చేసుకొని వాళ్ళే ఇలాంటి ఇన్వెస్టిగేషన్స్ చేసి సో ట్రూత్స్ అనేవి బయటికి రాకుండా కన్సీల్ చేస్తున్నారని చెప్పేసి ఒక రిమార్క్ అనేది ఉంది దాని మీద. అండ్ ఇక్కడ చూస్తే జనరల్గా సింపుల్గా సమ్మరీ చూస్తే ఏం చెప్తున్నారంటే ఇండియాస్ ఏవియేషన్ సేఫ్టీ ఫ్రేమ్వర్క్ మనకి ఎక్స్పోనెన్షియల్గా గ్రో అవుతుంది కదా. ఇప్పుడు ఏవియేషన్ సెక్టర్ అనేది ఇండియాలో ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అనేది చూస్తుంది. సో దాంతో ఆ కీపింగ్ ఈజ్ దాట్ మన ఏవియేషన్ సేఫ్టీ దాంతో మనకి సరితూగుతుందా అని చెప్పేసి అడుగుతున్నారు. అండ్ వెదర్ రిలేటెడ్ ఇన్సిడెంట్స్ వల్ల రీసెంట్లీ చాలా యాక్సిడెంట్స్ జరిగాయి. సో వాటి మీద యాక్షన్స్ అనేవి తీసుకున్నారా, సో దాని మీద ఏంటి అని చెప్పేసి కన్క్లూజివ్ ఎవిడెన్స్ అనేది ఉన్నా సరే కన్క్లూషన్స్ అనేవి బయటికి ప్రొవైడ్ చేయలేదు ఆ ఇన్వెస్టిగేటివ్ బాడీస్ అని చెప్పేసి ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే ఇండియా డస్ నాట్ ల్యాక్ ద టాలెంట్ ఆర్ ద టూల్స్ టు ఇన్వెస్టిగేట్ ఎయిర్ యాక్సిడెంట్. మనకి టూల్స్ లేకపోవడం ఏం కాదు, టాలెంట్ లేకపోవడం ఏం కాదు, కాకపోతే ఇన్స్టిట్యూషనల్ కరేజ్ లేదు టు టెల్ ద ట్రూత్. ఎందుకంటే దే ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్, అంటే ఎవరు బాధ్యత వహించాలని చెప్పేసి దే ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్. ఇన్స్టెడ్ ఎవరైతే పైలట్ ఉన్నారో వాళ్ళ మీద స్కేప్ కోట్ చేసి వాళ్ళ మీదకి ఈ తప్పును అనేది నెట్టేస్తున్నారని చెప్పేసి ఈ ఆర్టికల్ ఇచ్చారు. అండ్ ఇక్కడ చూస్తే ఈ కమిటీ రిపోర్ట్ అనేది మనకి ఇంపార్టెంట్. ఎయిర్ మార్షల్ జేకే సేత్ కమిటీ రిపోర్ట్ 1997లో ఇది రివ్యూ చేస్తుంది, ఏవియేషన్ సేఫ్టీని రివ్యూ చేస్తుంది. సో అది చాలా ప్రాబ్లమ్స్ చెప్పింది అక్కడ మనకి. ఫ్రాగ్మెంటెడ్ ఓవర్సైట్, ల్యాక్ ఆఫ్ ఇండిపెండెన్స్, ఇన్ఎడిక్వేట్ ట్రైనింగ్ అండ్ రిసోర్సెస్, రెగ్యులేటరీ క్యాప్చర్, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చెప్పినా సరే వీటిని సూపర్ఫిషియల్గా నెక్స్ట్ వచ్చిన కమిటీస్ చూసాయి కానీ వాటిని అడ్రస్ చేయలేదని చెప్తున్నారు. అండ్ ఆల్సో మనకి దీని విధంగా మనం ఇప్పుడు స్టెప్స్ ఏం తీసుకోవాలి అంటే ఈ ఏఐబి ఉంది కదా, ఇన్వెస్టిగేటివ్ బాడీ ఉంది కదా, అండ్ అలాగే డీజీసీఏ ఉంది కదా. సో వీటిని
ఇండిపెండెంట్ స్టాట్యుటరీ బాడీ కింద మనం మార్చి వాటిని డైరెక్ట్గా పార్లమెంట్కి రిపోర్ట్ చేసే విధంగా వాళ్ళకి పవర్స్ ఇవ్వాలి. అండ్ అలాగే ప్యారలల్ కమిటీస్ని వేయకూడదు. ప్యారలల్ కమిటీస్ చేస్తే కాన్ఫ్లిక్ట్తో అండర్మైన్ అవుతుంది. ఇన్వెస్టిగేటివ్ బాడీ ఏదైతే ఉన్నదో వాళ్ళు అండర్మైన్ చేస్తున్నారు. అంటే కన్క్లూజన్స్ అనేవి ఇవ్వట్లేదు. అండ్ అలాగే లీగల్ స్టెప్స్ టు ప్రివెంట్ ఏఐబీస్ ఫైండింగ్స్, క్రిమినల్ ట్రయల్స్లో యూజ్ చేయడానికి ఏఐబీస్ ఫైండింగ్స్ని మనం లీగల్ బేసిస్ అనేవి ఇవ్వకూడదు దానికి. ఎందుకంటే వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని దాన్నే ఫైనల్ ఎవిడెన్స్ కింద తీసుకొని కేసెస్ అనేవి క్లోజ్ చేస్తున్నారు. అండ్ అలాగే ఈ 19(3) ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ రూల్స్ 1937 ప్రకారం ఈ పైలట్ని ఏదైనా మిస్టేక్ చేస్తే పైలట్ మీదకి తోసేసి వాళ్ళని పెనలైజ్ చేయడం అనేది, ఆ పవర్ అనేది తీసేయాలని చెప్తున్నారు. అండ్ అలాగే నో బ్లేమ్ కల్చర్, గ్రాస్ నెగ్లిజెన్స్ ఇస్ ప్రూవెన్. సో బ్లేమ్ చేయకూడదు పైలట్ని. అండ్ అలాగే ఇండిపెండెంట్ ఆంబడ్స్మెన్, ఎవరైతే ఒక ఇండిపెండెంట్ పర్సన్ని మనం అపాయింట్ చేయాలి. ఈ యాక్సిడెంట్ రిపోర్ట్స్ అనేవి ఎలా హ్యాండిల్ చేస్తున్నారు దాన్ని రివ్యూ చేయడానికి ఒక ఇండిపెండెంట్ పర్సన్ని అపాయింట్ చేయాలని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఎడిటోరియల్ వెరీ ఇంపార్టెంట్, మైండ్ ద గ్యాప్ అని చెప్పేసి ఇండియా నీడ్స్ టు ఎన్ష్యూర్ విమెన్స్ పార్టిసిపేషన్ ఇన్ పాలసీ మేకింగ్ అని చెప్పి ఇచ్చారు కదా. సో ఇక్కడ చూస్తే మనకి రీసెంట్లీ వరల్డ్ ఎకనామిక్ ఫోరం, సో ఇది ఇంటర్నేషనల్ ఫోరం, ఇది మనకి గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ రిపోర్ట్ అనేది రిలీజ్ చేసింది. సో ఇందులో మనకి 131 ర్యాంక్ వచ్చింది అవుట్ ఆఫ్ 148 కంట్రీస్. సో వెరీ లీస్ట్ ర్యాంక్ అది. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఆన్ 4 పారామీటర్స్, 4 ఆస్పెక్ట్స్ ఇది ఈ రిపోర్ట్ అనేది తయారు చేస్తారో అది విమెన్స్ పార్టిసిపేషన్, ఎకనామిక్ పార్టిసిపేషన్ అండ్ ఆపర్చునిటీ 1, అండ్ ఎడ్యుకేషనల్ అటైన్మెంట్ 2, అండ్ హెల్త్ అండ్ సర్వైవల్ అండ్ పొలిటికల్ ఎంపవర్మెంట్. సింపుల్గా 4 హెడ్స్ చూస్తే ఎడ్యుకేషన్, హెల్త్, పొలిటికల్, ఎకనామిక్. సో ఇందులో చూస్తే వీటన్నిటిలోనే బాగానే పర్ఫామ్ చేస్తున్నారు, మనం బాగానే ఇంప్రూవ్మెంట్ చూస్తున్నాం. కానీ ఇక్కడ పొలిటికల్ ఎంపవర్మెంట్లో మాత్రం డిక్లైన్ అనేది చూసాం మనం. ఎందుకంటే ఇక్కడ ఫీమేల్ రిప్రజెంటేషన్ పార్లమెంట్ 14.7% నుంచి 13.8%కి తగ్గిపోయింది 2025 కల్లా. అండ్ అలాగే మినిస్టీరియల్ రోల్స్లో ఉన్న వాళ్ళు 5.6%కి తగ్గిపోయింది, 6.5% ఉండేది ఇంతకుముందు. సో దాట్ ఈ పొలిటికల్ ఎంపవర్మెంట్లో మనం డిక్లైన్ అనేది చూస్తున్నాం. దానివల్ల ఓవరాల్ ర్యాంక్ మీద ఎఫెక్ట్ అయింది. సో లాస్ట్ ఇయర్ మీద 2 points మనకి తగ్గి ఇప్పుడు 131 పొజిషన్లో ఉన్నాం మనం. అండ్ ఇక్కడ చూస్తే రిజర్వేషన్ బిల్, విమెన్స్ రిజర్వేషన్ బిల్ ఆల్రెడీ మనకి పాస్ అయింది, 2023లో పాస్ అయింది. అండ్ ఇది మనకి ఇంప్లిమెంటేషన్ వచ్చేసి ఇది ఎందుకంటే విమెన్స్ రిజర్వేషన్ బిల్ ఇస్ నథింగ్ బట్ 1/3 రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ విమెన్ ఇన్ పార్లమెంట్, స్టేట్ లెజిస్లేచర్లో కానీ పార్లమెంట్లో కానీ 1/3 రిజర్వ్ ఫర్ విమెన్ అనేది చేయాలని చెప్పేసి ఈ యాక్ట్ అనేది వచ్చింది. కాకపోతే ఇది ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతుందంటే విల్ బి ఇంప్లిమెంటెడ్ ఓన్లీ ఆఫ్టర్ 2029. ఎందుకంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ సెన్సస్ అండ్ అలాగే డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ టైం ఇది ఇంప్లిమెంటేషన్లోకి వస్తుంది. అండ్ ఇక్కడ చూస్తే న్యూ తత్కాల్ రూల్స్ ఎయిమ్డ్ ఎట్ కర్బింగ్ బోట్స్ అండ్ బల్క్ బుకింగ్స్. అండ్ ఇక్కడ కొత్త రూల్స్ తీసుకొచ్చింది తత్కాల్ రూల్స్. ఎందుకంటే మేజర్లీ ఈ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు బోట్స్ని యూజ్ చేసి ఫస్ట్ 10 minutesలో 5 minutesలోనే ఆటోమేటిక్ ఫిల్లింగ్ అంటే ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసే బోర్డ్స్ని తయారు చేసి వాటిని యూజ్ చేసి తత్కాల్ బుకింగ్స్ అనేవి చేస్తున్నారు. సో దట్ నార్మల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈక్వల్ ఫుటింగ్ అనేది రావట్లేదు, ఈక్వల్ షేర్ ఆఫ్ దిస్ టికెట్స్ రావట్లేదు అని చెప్పేసి కొత్త రూల్స్ తీసుకొచ్చింది. అవి ఏంటంటే ఆధార్ ఒథెంటికేషన్ తీసుకొచ్చింది, ఓటీపీ ఒథెంటికేషన్. మన ఫోన్కి డైరెక్ట్గా ఓటీపీ వస్తుంది మనం చేసినట్లయితే. ముందుగా ఆధార్ ఒథెంటికేషన్ అనేది మ్యాండేటరీ చేస్తుంది. అండ్ అలాగే ఈ ర్యాపిడ్ గ్రోత్ అనేది చూసాం మనం ఆన్లైన్ టికెట్ బుకింగ్లో. సో దట్ అందులో మనకి దానివల్ల రిజర్వేషన్ కౌంటర్స్ దగ్గర లాంగ్ క్యూస్ అనేవి తగ్గాయి. అండ్ అలాగే ఈ ఆన్లైన్ బుకింగ్ ఈజ్ నథింగ్ బట్ మనకు ఒక మొబైల్ ఫోన్ ఉంటే సరిపోతుంది. అండ్ అలాగే ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే సరిపోతుంది. సో దట్ అండ్ అలాగే ఈ కొత్తగా ఐడెంటిఫై చేస్తుంది ఎవరైతే ఈ బల్క్ బుకింగ్స్ ఎవరైతే చేస్తున్నారో అండ్ అలాగే బాట్స్ని యూజ్ చేస్తున్నారో వాటిని సస్పెండ్ చేసింది, అలాగే వాటిని రిమూవ్ చేసింది, అట్లాంటి లాగిన్స్ అన్నిటిని రిమూవ్ చేసింది. సో న్యూ తత్కాల్ రూల్స్ రావడం వల్ల సో దట్ నార్మల్ పీపుల్కి సో దట్ ఇప్పుడు ఈ టికెట్స్ దొరికే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. అండ్ ఇక్కడ చూస్తే ఆథరైజ్డ్ ఏజెంట్స్ అట్ బే అని ఇచ్చారు కదా. అట్ బే అంటే దీని మీనింగ్ ఇంపార్టెంట్. అట్ బే అంటే దూరంగా ఉంచడం. ఇక్కడ కంటెక్స్లో చూస్తే ద రైల్వేస్ హ్యావ్ ఆల్రెడీ బీన్ టేకింగ్ స్టెప్స్ టు కీప్ బాట్స్ అండ్ అన్ఆథరైజ్డ్ ఏజెంట్స్ అట్ బే. సో రైల్వేస్ ఆల్రెడీ స్టెప్స్ తీసుకుంటున్నారు, ఎందుకంటే బాట్స్ని అండ్ అలాగే అన్ఆథరైజ్డ్ ఏజెంట్స్ని దూరంగా ఉంచడం కోసం ఆల్రెడీ రైల్వేస్ స్టెప్స్ తీసుకుంటుందని చెప్పేసి కంటెక్స్లో మీనింగ్. సో అట్ బే మీనింగ్ ఇంపార్టెంట్, దూరంగా అని అర్థం. అండ్ ఇక్కడ చూస్తే ఊయింగ్ మీనింగ్ ఇంపార్టెంట్. ఊయింగ్ అంటే ట్రయింగ్ టు గెయిన్ సపోర్ట్. సో వాళ్ళ మద్దతు మనం పొందడం కోసం వాళ్ళని ఏంటంటే మచ్చిక చేసుకోవడం అని అర్థం వస్తుంది. సో ఆల్ ద పొలిటికల్ పార్టీస్ ఫోకస్డ్ ఆన్ ఊయింగ్ ద న్యూమరికలీ లార్జెస్ట్ సెగ్మెంట్ అని చెప్పించారు కదా. సో ఊయింగ్ మీనింగ్ ఇంపార్టెంట్. ఊయింగ్ అంటే ట్రయింగ్ టు గెయిన్ దేర్ సపోర్ట్. అండ్ ఇక్కడ చూస్తే మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉందంటే అహ్మదాబాద్లో ఉంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇస్ లొకేటెడ్ ఇన్ అహ్మదాబాద్.
అండ్ ఈ ఆర్టికల్ చూస్తే మనకి ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ రీచ్ గుజరాత్ టు అసిస్ట్ ఇన్ క్రాష్ ప్రోబ్. సో గుజరాత్ రీచ్ అయ్యే ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ టు అసిస్ట్ దిస్ క్రాష్ని ప్రూవ్ చేయడానికి, అంటే ఇన్వెస్టిగేషన్ చేయడానికి. అండ్ ఇక్కడ చూస్తే డౌన్లోడింగ్ అండ్ అనలైజింగ్ బ్లాక్ బాక్స్ కుడ్ టేక్ 4 or 5 days. ఈ బ్లాక్ బాక్స్ అంటే ఏంటో చూద్దాం. ఈ బ్లాక్ బాక్స్ యాక్చువల్లీ బ్లాక్ కలర్లో ఉండదు, ఇది ఆరెంజ్ ఆర్ ఎల్లో కలర్లో ఉంటుంది. రెక్టాంగులర్ బాక్స్, ఇట్ ఈస్ అన్ రెక్టాంగులర్ బాక్స్. ఇది మనకి ఎయిర్ క్రాఫ్ట్ టెయిల్ ఎండ్లో మాత్రమే ఉంటుంది. ఎందుకంటే టు ప్రివెంట్ టెయిల్ ఎండ్ మోర్ సేఫ్టీ. ఎందుకంటే ఈ బాక్స్ ఎందుకు ఉపయోగపడుతుందంటే, ఈ బాక్స్ మనకి ఫ్లైట్ డేటాని క్యాప్చర్ చేస్తుంది అండ్ అలాగే కాక్పిట్ ఆడియోని కూడా. ఎందుకంటే పైలట్స్ ఏవైతే మాట్లాడుకున్నారో, ఇంజన్ సౌండ్స్ మధ్య వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు, సో బిఫోర్ ద క్రాష్ వాట్ హ్యాపెండ్ అనేది ఈ ఆడియో మనకి చెప్తుంది. సో ఈ డేటా మొత్తం, ఈ ఫ్లైట్ డేటా అండ్ అలాగే కాక్పిట్ ఆడియో, ఇది మొత్తం మనకి ఈ బ్లాక్ బాక్స్లో అనేది మనకి వస్తుంది. అండ్ అలాగే ఈ బ్లాక్ బాక్స్ అనేది టైటానియంతో మనకి డిజైన్ చేస్తారు. దాంతో డిజైన్ చేస్తారు. రెక్టాంగులర్ బాక్స్ ఇది. సో ఇది ఫైర్ అయినా, క్రాష్ అయినా, లేదంటే బ్లాస్ట్ అయినా సరే ఇది మాత్రం మంచిగానే ఉంటుంది. అండ్ ఆల్రెడీ మనం చూసాం ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అనేది ఒక అటాచ్డ్ ఆఫీస్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్కి. ఇది మనకి యాక్సిడెంట్స్ అండ్ అలాగే సీరియస్ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇన్వాల్వింగ్ ఎయిర్ క్రాఫ్ట్ మోర్ దాన్ 2250 kilograms మోర్ దాన్ వెయిట్ ఉన్న వాటిని యాక్సిడెంట్స్ని ఇది ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది. సో అకార్డింగ్ టు మనకి యూఎన్ గైడ్లైన్స్, సో యూఎన్ ఏవియేషన్ సేఫ్టీ వాచ్ డాగ్ ఏంటంటే మనకి ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్. సో ఇది గ్లోబల్ స్టాండర్డ్స్ అనేది సెట్ చేసింది. అకార్డింగ్ టు చికాగో కన్వెన్షన్ యాక్సిడెంట్స్ ఇన్వెస్టిగేషన్కి ఒక స్టాండర్డ్స్ అనేది సెట్ చేసింది ఇది. సో అకార్డింగ్ టు ఇట్ మనకి 30 daysలో ప్రిలిమినరీ రిపోర్ట్ అనేది ప్రొడ్యూస్ చేయాలి టు దాట్ బాడీ. మనం 30 daysలో ప్రిలిమినరీ రిపోర్ట్ అనేది ప్రొవైడ్ చేయాలని చెప్తున్నారు. సో ఇక్కడ ఈ చికాగో కన్వెన్షన్ అనేది ఇంపార్టెంట్. అండ్ ICAO ఇది గ్లోబల్ సేఫ్టీ వాచ్ డాగ్ ఫర్ ఏవియేషన్ సెక్టర్ అని చెప్పేసి ఇంపార్టెంట్ మనకి. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే మనకి ఇందులో మనకి ప్రధానమంత్రి మాతృ వందన యోజన అని చెప్పేసి ఈ స్కీమ్ అనేది ఇంపార్టెంట్. ఇది మనకి ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తుంది ప్రెగ్నెంట్ విమెన్కి అండ్ అలాగే లాక్టేటింగ్ విమెన్ అంటే పాలిచ్చే తల్లులకి, అండ్ ఫర్ దర్ ఫస్ట్ లివింగ్ చైల్డ్కి సో ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తారు. సో ఈ స్కీమ్ ఇంప్లిమెంట్ చేసేది మనకి మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. సో ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తుందంటే టు ఇంప్రూవ్ దేర్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఆఫ్ మదర్స్ అండ్ దేర్ ఇన్ఫాంట్స్ బై ఆఫరింగ్ క్యాష్ ఇన్సెంటివ్స్. సో ఈ క్యాష్ ఇవ్వడంతో వాళ్ళకి డైవర్సిటీ అనేది ఉంటుంది. సో దట్ వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ వాళ్ళ చైల్డ్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అండ్ అలాగే మదర్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ కూడా, న్యూట్రిషన్ పరంగా కూడా ఇంప్రూవ్ చేయవచ్చు అని చెప్పేసి ఈ స్కీమ్ మెయిన్ ఉద్దేశం. అండ్ ఇక్కడ చూస్తే టు ద హిల్ట్ ఇడియం ఇంపార్టెంట్. హర్మీత్ సపోర్ట్స్ వైఫ్ కృత్విక టు ద హిల్ట్ ఆఫ్టర్ హార్ట్ బ్రేకింగ్ లాస్ అని చెప్పేశారు కదా. టు ద హిల్ట్ ఇడియం ఇంపార్టెంట్. టు ద హిల్ట్ అంటే అట్ మ్యాక్సిమం, కంప్లీట్లీ అంటే చేతనైనంత అని చెప్పేసి అర్థం వస్తుంది. టు ద హిల్ట్ ఇడియం ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ గిల్ వుడ్ హోప్ ఫర్ సమ్ పైరోటెక్నిక్స్ ఫ్రమ్ హిస్ డెప్యూటీ పంత్ అని చెప్పేశారు కదా. సో ఇక్కడ పైరోటెక్నిక్స్ అంటే ఇట్స్ నథింగ్ బట్ డిస్ప్లేయింగ్ స్పెసిఫిక్ స్కిల్. సో పైరోటెక్నిక్స్ మీనింగ్ ఇంపార్టెంట్. సో ఈరోజు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ అన్ని కవర్ చేసాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ కమెంటింగ్. లాస్ట్ వీడియోస్లో చాలామంది కమెంట్ చేశారు, ఎందుకంటే దే ఆర్ మిస్సింగ్ అవర్ వీడియోస్. సో డ్యూ టు సమ్ ఇష్యూ నేను వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను. సో ఈ రోజు నుంచి మనం డైలీ అట్ మ్యాక్స్ ఐ విల్ ట్రై టు అప్లోడ్ ద వీడియోస్ అండ్ మేక్ వీడియోస్ అండ్ hope it helps you, and like, share, subscribe, and మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ ఆన్సర్ దెమ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.